ఆంధ్రప్రభకు స్వాగతం. సోషల్ మీడియా యొక్క ప్రభావం చాలా ఉంది. ఇప్పటి యువత మీద ముఖ్యంగా. యువతే కాదు అందరం సోషల్ మీడియా మీద ఆధారపడిపోయాం. కానీ ఒకప్పుడు పరిస్థితి అట్లా కాదు. సరైనటువంటి వార్తల కోసం పేపర్‌లు చదివేవాళ్ళు, లేదు శాటిలైట్ ఛానెల్స్ చూసేవాళ్ళు. కానీ దీని నుంచి సోషల్ మీడియాకి మారిపోయాం మనమందరం. కానీ దీనివల్ల లాభాలేంటి? నష్టాలేంటి? ఇది ఒక్కసారి మనం బేరీజు వేసుకుందాం. ముఖ్యంగా ఇటీవల పాల్కీ శర్మ మన సీనియర్ జర్నలిస్టు, న్యూస్ ప్రెజెంటర్, యాంకర్ అయినటువంటి పాల్కీ శర్మ గారు యూకేలో మాట్లాడుతూ ఒక జనరేషను పూర్తిగా పుస్తకాలు చదవడం మర్చిపోయారు అంటూ ఆమె చెబుతూ ఈ పుస్తకాలు చదవడం అనేది ఏదైతే ఉందో ఇది రాను రాను చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది అని అంటున్నారు. సరే, సోషల్ మీడియా తీసుకుందాం. సోషల్ మీడియా ఎలా ఉంది అంటే ఇటీవల చైనా నుంచి ఒక వార్త వచ్చింది. ఏమిటంటే ప్రపంచం మొత్తం సుమారుగా 140 కోట్ల మంది యొక్క డేటా, అంటే మీరు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ లేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మన నెత్తిపైన చైనా యొక్క స్పై ఉంది, వాళ్ళ యొక్క నిఘా వ్యవస్థ తిరుగుతుంది అని చెప్పి ఇటీవల ఒక పత్రికలో వేశారు. సో ఈ విషయాలన్నీ మనం చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ శ్రీ మురళీ మనోహర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. చైనాలో 140 కోట్ల మంది పైన నిఘా ఉంది. చైనా అనే ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా 140 అంటే మన భారతదేశం అంత పాపులేషన్. ప్రపంచం అంతా 800 కోట్లు ఉంటే అందులో 140 కోట్ల మంది పైన చైనా కెమెరా తిరుగుతుంది. ఇప్పుడు మీరున్నారు, మీ పైన నిఘా ఉంటే మీరు ఎక్కడ వెళ్తున్నారు, ఏడున్నారు, ఇప్పుడు ఏం పని చేస్తున్నారు అంతా కూడా నిఘా ఉంది. అలా 140 కోట్ల మంది పైన ఎలా నిఘా ఉంచగలిగింది చైనా? ఇది అంటే సోషల్ మీడియా ఆధారంగానే ఇది జరుగుతా ఉంది. అందుకే మార్క్ హోపర్ అనేటువంటి ఒక సైబర్ సెక్యూరిటీ పరిశీలకుడు ఆయన ఇంటర్నెట్ లో పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక డైనమిక్ కంట్రోల్ అనేది ఒకటి, దాని పేరు ప్లాట్ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్, అంటే విదేశాల్లో ఉండే వ్యక్తులను పరిశీలించడానికి ఉండే ఒక ప్లాట్ఫామ్ అది. ఆ ప్లాట్ఫామ్ ఒక వెబ్సైట్ లో చూశారు అతను. చూస్తూ ఉంటే సడన్ గా ఈ మార్క్ హోపర్ తన పేరు కనపడ్డది అందులో. అయ్యో, నా పేరు ఎందుకుంది, చైనా వెబ్సైట్ లో నా పేరు ఎందుకుంది అని వెతికాడు. పేరు ఉంది, తర్వాత ఆయన హోదా ఉంది, పాస్పోర్ట్ నంబర్ ఉంది ఆయనది, గతంలో చైనాకి వెళ్ళినప్పుడు ఆయన వాడిన ఫోన్ నంబర్ ఉంది దాంట్లో. సో ఇది చూసి ఆయన ఒక్కసారి షాక్ తిన్నాడు. చూద్దామని వెతుకుతూ పోతే అందులో కనపడ్డది ఏంటి అంటే, ఇది ఈ వార్త యుఎస్ పత్రికలు అన్ని రాసాయి, తర్వాత విదేశీ పత్రికలు చాలా పత్రికలు రాసినాయి. దీంతో ఇప్పుడు తేలింది ఏంటి అంటే, చైనాకు సందర్శించడానికి టూరిస్ట్ గా వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరిని కూడా చైనా వదులుతలేదు. మీ దేశాలకు మీరు వెళ్ళిపోతారు, మీ పనుల్లో మీరుంటారు, కానీ మీ వెనకాల వాళ్ళ కెమెరా తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు వాళ్ళ నీడలోనే మీరుంటారు అనేది మీకు తెలియని విషయం. ఈ విషయం చైనా, ముఖ్యంగా చైనాలో ఒక నగరం పేరు జియావ్ అనేటువంటి ఒక నగరము. ఆ నగరానికి వెళ్ళిన వాడైతే ఏ ఒక్కరిని కూడా వదలడం లేదంట. సో ఇది ప్రత్యేకంగా దాంట్లో కొన్ని దేశాల వాళ్ళను ప్రత్యేకమైన ఫోకస్. 140 కోట్లు ఎవరు అంటే భారత్, తైవాన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, బ్రిటన్, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, ఈ దేశాల వాళ్ళను మాత్రం కంప్లీట్ గా తమ కెమెరా కిందికి తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. సో ఈ విధంగా పోలీస్ యొక్క వాళ్ళ యొక్క నిఘా విభాగానికి ఇవి అందుతుంటాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు వీళ్ళు. సో తమ దేశం పైన వాళ్ళు ఏదైనా కుట్రలు చేస్తున్నారా, లేదు తమ దేశానికి అనుకూలంగా ఆయా దేశాల్లో పనిచేస్తున్నారా, అలాంటి వాళ్ళని కూడా పెట్టుకున్నారు వాళ్ళు. సో ఈ విధంగా వాళ్ళందరూ ఇక్కడ పనిచేస్తున్నారు సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు మన దేశంలో చైనా కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డైరెక్ట్ గా వాళ్ళకు కనెక్టెడ్ గా ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఇచ్చిన నేను ఈ డేటా అంతా కూడా పోలీసు నిఘాలో ఉంది, చైనా పోలీసు నిఘాలో ఉంది అని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ముఖ్యంగా మార్క్ హోపర్ చెప్పినటువంటి విషయం అది. సో ఇదండి ఇప్పుడు సోషల్ మీడియాకు ఉన్నటువంటి ప్రమాదము. మీరు అన్నట్టుగా ఈ తరం వాళ్ళు ఇన్స్టాగ్రామ్ తరము అని అంటాము, లేకపోతే అనేది
ట్విట్టర్ తరము అని అంటాము. సార్. ఏదైనా ఉండని కానీ మీరు వార్తలు చదువుతున్నారా? హ్మ్. నిజమైన వార్తలు తెలుసుకుంటున్నారా? సార్. లేదంటే ఫేక్ న్యూస్ సప్లై చేసే హ్మ్. సోషల్ మీడియా పైననే బ్రతుకుతున్నారా? సార్. అనేది ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇప్పుడు అన్ని దేశాలను వేధిస్తున్నటువంటి ప్రశ్న ఇది. మొన్న ఇటీవల గూడా మనం గమనించాం గదా సార్. ప్రధానమంత్రి గారు మాట్లాడిన దాన్ని ఒక 2 గంటలు ఆపడము. ఆహ్, తర్వాత దాని పైన మెటా అనేటువంటి ఒక దాని పైన వీళ్ళు మన వాళ్ళు కేసు వేయడము. అంతే కాకుండా మనం గమనిస్తే ఈ ఈ రీసెంట్‌గా జరిగిన ఎపిసోడ్‌లో మనం గమనిస్తే ఈ సీజేపీ యొక్క ఈ ఈ ఈ ఉద్యమంలో సీజేపీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి వార్త చాలా స్లోగా వెళ్ళేదని, సీజేపీకి అనుకూలంగా పెట్టిన వార్త చాలా స్పీడ్‌గా వెళ్ళేదని, అలాగే ఒక 3, 4 రోజుల్లో అంటే సుమారుగా వారం రోజుల్లో అన్ని కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్ రావడం ఏంటి? ఈ ఈ విషయాలన్నీ మనం చర్చిస్తే ఈ కొంత వాస్తవం అని అనుకోవాలి కదా సార్. అంతే. అంతే. అందుకే ఈ ఈ మీడియా ఆఫీసెస్ ఎవరి కంట్రోల్‌లో ఉన్నవో హ్మ్. అంటే ఉదాహరణకు వాట్సాప్ కానీ, లేపోతే ఫేస్‌బుక్ కానీ, ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్‌లో ఉన్నారో వాళ్ళ అల్గారిథమ్స్‌ను మానిప్యులేట్ చేసే ప్రమాదం ఉంది. సార్. కనుక మనం మనం ఒక మాట రాస్తే, ఓహ్! హ్మ్. చాలా చాలా గొప్పగా రాసాడు అని చెప్పి అది పాపులర్ అయితుంది అనుకుంటే సార్. అది అమాయకత్వం. సార్. అది అమాయకత్వం. గనుక హ్మ్. మీరు చెప్పిన మాట ఈ దేశం పైన వాడడానికి మాకు ఉపయోగపడుతదంటే మేము అల్గారిథమ్‌ను ప్రమోట్ జేస్తాం. ప్రమోట్ చేస్తాం. చేస్తే అది మొత్తము వైరల్ అవుతుంది. వైరల్ హ్మ్. కావడము అనేది మీ మాటలో ఉన్న దమ్ము గాదు. ఆ! హ్మ్. లేకపోతే ఇంకేదో కాదు. మీ పాటలో ఉన్న ఇది కాదు. ఆహ్, మ మ ఆహ్, మ మాధుర్యం కాదు. ఆహా! సార్. మొత్తం మా దగ్గర ఉండే అల్గారిథం పైనే ఆధారపడి ఉంటుంది సార్. అనేది కనుక ఈ రోజుల్లో వైరల్ కావడము, పాపులారిటీ సోషల్ మీడియాలో పాపులారిటీ అనేది అది దాంట్లో ఫేక్ పాపులారిటీ అది. అది సార్. నిజమైంది కాదు. ఆర్గానిక్ కాదు అనేది హ్మ్. అందరూ చెప్తున్నది. అందుకే మొన్న మీరన్న కాక్రోచ్ జనతా పార్టీ 2,00,00,000, 3,00,00,000 ఏదైతుందో అది సబ్‌స్క్రైబర్స్. ఆర్గానిక్ కాదనేది చాలా మంది చెప్తున్నటువంటి సార్. విషయం. సో, ఫేక్, ఫేక్ ఎవ్రీథింగ్ ఫేక్ అని సోషల్ సార్. మీడియా అనేది ఫేక్ అని. మనం అట్లా అర్థం చేసుకోవాల్సిందే సార్. చైతన్య గారు. రాహుల్ గాంధీ గారు ఇటీవల చేసినటువంటి వ్యాఖ్య ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం విద్యా వ్యవస్థ మీద చాలా ఉంటుంది అని చెప్పి. అసలు నిజమేనా? ఇది ఎంతవరకు నిజం? ఒకటే అండి. ఈ ఆర్ఎస్ఎస్‌ను నిందిస్తే ముస్లిం ఓట్లొస్తాయి. సార్. ఇది కాంగ్రెస్ ఉన్నటువంటి వ్యూహం అది. హ్మ్. కనుక ప్రతి దగ్గర అవసరం ఉన్నా, ఉండకపోయినా ఆర్ఎస్ఎస్ పేరు తీసుకోవడము, ఏదో ఒకటి మాట్లాడడము, ఇలాంటివన్నీ గూడా సర్వసాధారణం. అయితే సార్. విద్యారంగం విషయం వచ్చినప్పుడు కమ్యూనిస్టులు మాట్లాడేవాళ్ళు ఇది. హ్మ్. కమ్యూనిస్టులకి భయముండేది. ఎప్పుడు దానికో పేరు గూడా పెట్టారు వాళ్ళు. హ్మ్. కాషాయీకరణ. అంటే సార్. కాషాయము అనే పదమే వాళ్ళకు కషాయం లాంటిది. సార్. వాళ్ళకు హ్మ్. వాళ్ళకి పడదు. ఆ రంగు కూడా పడదు చివరకు. సార్. అంటే ఈ ఈ ఈ ఈ దేశము నమ్మినటువంటి హ్మ్. సనాతనానికి ప్రతీకగా కాషాయము సార్. మనకందరికి తెలుసు. సామాన్య పిల్లలు గ్రామీణ వాసులను కూడా ఏదైనా పవిత్రమైన కార్యం ఉంటే కాషాయ వస్త్రాన్ని వాడడము, కాషాయ జెండాను వాడడము. ఇదంతా గూడా హిందుత్వానికి ఒక చిహ్నం. ఇది హ్మ్. అది ఎందుకో వీళ్ళకు ఎలర్జీ. సార్. కాషాయం అనేదే సాఫ్రాన్ ఎలర్జీ ఉంటుంది హ్మ్. కమ్యూనిస్ట్‌లకు. ఈ ఎలర్జీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా పట్టుకున్నది పాపం. సార్. కనుక అది నిందించడం. విద్యారంగంలో ఈ 10 ఏళ్లలో హ్మ్. ఒకవేళ ఆర్ఎస్ఎస్ జోక్యం అంటూ ఉంటే ఎక్కడ ఉంటుంది? అంటే హ్మ్. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే అంతటా గూడా వైస్ ఛాన్సలర్స్ వీటిని అపాయింట్‌మెంట్స్‌లో సార్. నేనేమంటున్నా అంటే వైస్ ఛాన్సలర్స్ అపాయింట్‌మెంట్స్‌లో తేడా ఏం రాలేదు. కాంగ్రెస్ పద్ధతిలోనే సెలక్షన్స్ జరుగుతున్నాయి. సార్. కానీ వచ్చిన వ్యక్తుల్లో భావజాలము ఆర్ఎస్ఎస్ భావజాలము ఉందనుకోండి. సార్. ఉంది అంటే మరి మీకేం అభ్యంతరం ఉంటో చెప్పాలి. మనుషులన్నాక రకరకాల భావజాలుంటాయి. మరి సార్. అంతకు మొదలు నక్సల్ భావజాలంతో ఉన్న వైస్ ఛాన్సలర్స్ కూడా అయ్యారు. చాలా యూనివర్సిటీలకు అయ్యారు. ఈరోజు సార్. జేఎన్‌యూ అలా ఎందుకుంది? ఎందుకు దేశాన్ని బర్బాది తక్ జంగ్ కరింగే అని జేఎన్‌యూలో ఒక నినాదం వచ్చింది. సార్. విద్యార్థులు నినాదం కాదిది. హ్మ్. వెనకాల పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్. సార్. కనుక మీరు ఈ ఈ ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొత్తం యూనివర్సిటీల్లో ఈ భావజాలంతో ఉన్న మనుషులతో నింపారు గదా! ఆ! ఇందిరాగాంధీ గారు హ్మ్. కమ్యూనిస్టులకు అప్పజెప్పారు. హ్మ్. ఇప్పుడు దాని ప్రభావమే
ఎంతవరకు తెచ్చారు మీరు అంటే, ఈ విద్యార్థులు, ఈ దేశ విద్యార్థులు, ఈ దేశం యొక్క బర్బాది అంటే ఏంటి? సత్యనాశనం. దేశం సత్యనాశంత వరకు మేము యుద్ధం చేస్తామని పలికారు. అలాంటి స్థితికి మీరు తెచ్చిపెట్టారు. కనుక దీన్ని ప్రజలందరూ ఏం కోరుకుంటారు? అయ్యో ఇది మంచిది అని చెప్పమనండి ప్రజలను. దేశాన్ని నాశనం చేయాలి అనుకునేది కరెక్ట్ అని మీరు చెప్తున్నారా? కనుక అది పోవాలి అని మీరు అంటారు అనుకోండి. అది పోవాలంటే ఆ భావజాలం ఉన్న వాళ్ళు పోవాలి. జరిగితే అది జరిగిండొచ్చు. ఆ భావజాలం ఉన్న వాళ్ళకు స్థానం లేదు ఇప్పుడు. మరి మోడీ గారు వచ్చాక, మోడీ ప్రభుత్వం వచ్చాక కూడా ఇంకా ఆ భావజాలం ఉండే వాళ్లకు స్థానం ఇవ్వాలి అని అంటున్నాడా రాహుల్ గాంధీ? కనుక ఆర్ఎస్ అంటే అర్థం ఏంది అంటే, తమ అనుకున్న మనుషులు రావట్లేదు, సెలెక్ట్ కావడం లేదు అనేటువంటి భయాందోళన మాత్రమే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ నేరుగా వచ్చి క్లాస్ రూమ్ లో శాఖ పెట్టి తమ సిద్ధాంతాన్ని చెప్తుందా ఎక్కడైనా? అది సాధ్యమవుతుందా? కనుక ఇవన్నీ కూడా రాజకీయమైనటువంటి డైలాగ్స్, రాజకీయమైనటువంటి అక్కస్సు మాత్రమే తప్పితే రాహుల్ గాంధీకి ఏమంటున్నాడు అనేటువంటి మెచ్యూరిటీ కూడా బహుశా ఉండకపోవచ్చు. ఎవరైనా స్లిప్ ఇస్తే దాన్ని చదువుతాడేమో, దాని అర్థం కూడా తెలియకుండా చదవచ్చు అని నేను అనుకుంటున్నాను. సార్, రాహుల్ గాంధీ గారి విషయం పక్కన పెడితే సార్, ఒకప్పుడు పాఠ్య గ్రంథాల్లో, పాఠ్య పుస్తకాల్లో ముఖ్యంగా 4వ తరగతి 5వ తరగతి నుంచి మొదలుపెట్టి 8, 9 తరగతుల వరకు కూడా ముఖ్యంగా సోషల్ విషయం వచ్చినప్పుడు ముస్లిం రాజులను ఎక్కువ పొగడము, హిందూ రాజులను తక్కువ చేయడము, అలాగే ఈ మధ్య కాలంలో ఎన్సీఆర్టీ వీళ్ళు దానిపైన ఒక దృష్టి సారించి అసలైన చరిత్ర చెబుతున్నారు. చరిత్ర వక్రీకరింపబడింది. ముఖ్యంగా మనం అనుకున్నటువంటి జాతీయవాదులు అనండి, లేకుంటే ఆర్ఎస్ఎస్ వీళ్ళు అనుకోండి, ఒక మాట అంటున్నారు, పూర్తిగా ఈ కమ్యూనిస్టులు తయారు చేసినటువంటి ఈ పాఠ్య గ్రంథాలు, సో వీటి వల్ల ముఖ్యంగా పిల్లల్లో ఒక చరిత్ర అనేది సరిగ్గా తెలియటం లేదు. ఇప్పుడున్నటువంటి పాఠ్య గ్రంథాల్లో ముఖ్యంగా ఎన్సీఆర్టీ దీన్ని బాగా చొప్పించింది అన్నారు. సో బహుశా రాహుల్ గాంధీ గారికి అదేమైనా ఇబ్బంది కలిగించిందా? ఒకటి చైతన్య గారు, విద్యా విధానం అంటే చరిత్ర పుస్తకాలు మాత్రమే కాదు. ఇప్పుడు 50 సబ్జెక్ట్స్ ఉన్నాయండి, 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి మన దేశంలో. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చదవాల్సిన సబ్జెక్ట్స్ 100 ఉన్నాయి. ఒక ఫిజిక్స్ లోనే ఒక 50 ఉంటాయి. నేను అలా చెప్పాలంటే ఒక బయాలజీలోనే ఒక 50 ఉంటాయి. కనుక సబ్జెక్ట్స్ ఇన్ని పెట్టుకొని ఎందుకు, వై ఆల్వేస్ దెర్ ఈస్ అ డిస్కషన్ అబౌట్ హిస్టరీ అనేది నా మొదటి ప్రశ్న. చరిత్ర గురించి ఇంత వరి అవుతున్నారేంటి అని. చరిత్ర తప్పుదారి పట్టించారు, మిస్లీడ్ చేశారు, వక్రీకరించారు. భారతీయ విద్యలో భారత్ అనేదే లేదు. భారతీయ విద్యార్థులకు భారత్ గురించి తెలియదు. ఇప్పుడున్న విద్యార్థులు, మీరు భారతీయ వైతాళికులు అనేవాళ్ళు ఉన్నారా అంటే, భారతీయులు ఎవరు ఉన్నారు భారతదేశంలో? సైంటిస్టులు ఎవరన్నా పుట్టారా అనుకోండి, తెలియదు ఇప్పుడున్న విద్యార్థులకు. కనుక భారత్ నే అర్థం చేసుకోకుండా చేసేశారు. కనుక అమెరికా గురించి చెప్పని చాలా గొప్పగా చెప్తారు. కనుక చరిత్ర ఆల్రెడీ వక్రీకరింపబడ్డది. మన భారతీయ విద్యార్థులకు భారత్ యొక్క గొప్పతనం తెలియదు. నువ్వు ఒక కాళిదాసు గురించి అడగండి, ఎవరైనా అని అడుగుతారు మన పిల్లలు. ఒక గార్గి గురించి అడగండి, గార్గి ఎవరు, ఆడనా మగనా అని అడుగుతారు. తెలియకుండా చేశారు మీరు. చరిత్రనేమో అంత వక్రీకరించారు. నేను అది కూడా పక్కకు పెడదాం కాసేపు. విద్యారంగమే బ్రిటిష్ ఇచ్చిన విద్యారంగాన్ని కొనసాగించారు. అందుకే మనం అంతా కూడా కొలనైజ్డ్ మైండ్ తో ఉన్నాం. అంటే ఇంగ్లీష్ తత్వం, ఇంగ్లీష్ వాళ్ళలాగా కనబడాలని ఆశిస్తాం మనం ఎప్పుడు. ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప అని అనుకునే వాళ్ళని తయారు చేసింది ఈ విద్య. మీరు తెలుగు మాట్లాడితే మీరు గొప్ప కాదు ఎప్పుడు కూడా. ఎందుకు ఇట్లా అయ్యాం మనము అంటే, బ్రిటిష్ వాడు ఇచ్చిన విద్య కారణంగా ఇలా తయారయ్యాం. అంతేకాదు, అసలు మన విద్యలో గొప్పగా మిస్ అయింది ఏంటి అంటే, ఒక విద్య అంటే రీడింగ్ రైటింగ్ అనే అర్థం చేసుకున్నాం. విద్య అంటే రీడింగ్ రైటింగే కాదు, డూయింగ్ కూడా విద్య. చేయడం, చేతులతో పని చేయడం, 2 చేతులు ఉన్నాయి, పని చేయడం విద్య అని అనుకోవడం లేదు. అందుకే మన పిల్లలకు చెప్పులు కుట్టేవాడు నీచంగా కనిపిస్తాడు. డూయింగ్ అనేది, చెప్పులు కుట్టేవాడు గొప్ప పని కదా, నువ్వు చేయగలవా? నువ్వు చేయలేవు కదా. కుండలు తయారు చేసేవాడు ఒక కళాకారుడు అతను, కానీ నీచంగా కనిపిస్తాడు, మట్టితో పని చేస్తున్నాడు. నువ్వు చేయగలవా? చేయలేవు. కనుక పని అనేది విద్యలో భాగమే కాదు మనకు. అందుకే గాంధీజీ ఏమన్నాడంటే, చదువు అంటే కేవలము ఆలోచించే థింకింగ్ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు. మనం అలా అనుకున్నాము.
థింకింగ్, డూయింగ్ అండ్ ఫీలింగ్. సార్. అంటే చదువు, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. హ్మ్. హార్ట్ అండ్ హ్యాండ్స్. సార్. హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్ మూడింటికి సంబంధించి విద్య. కనుక మన విద్యలో హ్యాండ్స్ ఎడ్యుకేషన్ ఉందా? హ్మ్. లేదు. హార్ట్ ఎడ్యుకేషన్ అంటే ప్రేమ, దయ, కరుణ, విలువలు ఇవి బోధించే మన విద్యలో ఉన్నాయా? సార్. 70 ఏళ్ళు ఈ విద్యను చదివాం. ఇప్పుడు మూలాలు కదులుతున్నాయి. హ్మ్. కనుక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాబోతుంది. సార్. కనుక కొత్త కొత్త ఆలోచనలతో వచ్చింది ఈ విద్య. ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండబోతుంది విద్య. సార్. హ్మ్. సో ఇది ఈ మార్పులు చేయబోతున్నాం. మన ఉదాహరణకు నాకు బాటనీ, జువాలజీ అంటే ఇంట్రెస్ట్. నేను తీసుకున్నందుకు నువ్వేం చేయాలి? ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా కంపల్సరీ తీసుకోవాలి. సార్. కనుక ఎందుకంటే బైపీసీ అనే పేరు పెట్టారు. హ్మ్. కనుక బైపీసీలో బాటనీ, జువాలజీ మాత్రమే లేవు. ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంది. అయ్యో నాకు ఇష్టం లేదు అంటే కుదరదు అంతే. సార్. ఈ ఏమంటాం దీన్ని స్ట్రీమింగ్ అంటాం. అంటే ముందే వాడు ప్యాకేజ్ తయారు చేసి పెట్టాడు. హ్మ్. అట్లెందుకు నాకు ఆ లిబర్టీ ఎందుకు ఉండదు? నేను స్టూడెంట్ను. హ్మ్. బాటనీ, జువాలజీ, హిస్టరీ తీసుకుంటాను. ఏం సార్. తప్పేముంది? హ్మ్. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ తీసుకుంటాను. కెమిస్ట్రీ తీసుకున్నా. మీకు సమస్య ఏంటి? హ్మ్. అంతేకాదు బాటనీ, జువాలజీ, ఫైన్ ఆర్ట్స్ తీసుకుంటాను. పెయింటింగ్ ఆ. తీసుకుంటాను. సార్. పెయింటింగ్ మన విద్యలో ఉందా అసలు? లేదు కదా. లేదు. భరతనాట్యం మన విద్యలో ఉందా? లేదు కదా. లేదు. ఇప్పుడు ఇలా కొత్త విద్యా విధానంలో స్టూడెంట్ ఈజ్ ద సుప్రీం. ఓకే. విద్యార్థియే వాడి ఛాయిసే వాడి ఛాయిస్. పెళ్లి చేసుకునేది వాడు. వాడి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కానీ నీ ఇష్టమైన అమ్మాయిని కాదు కదా. సార్. కనుక హ్మ్. నేను ఊరికే ఫన్నీగా చెప్తున్నా. కనుక సార్. న్యూ అదే. ఎడ్యుకేషన్ పాలసీ ఏంటంటే హ్మ్. స్టూడెంట్ చాయిస్ ను పూర్తిగా స్టూడెంట్ కి ఇచ్చేస్తుంది. మనం కంట్రోల్ చేయమది. ఆయన సార్. ఇష్టం ఉన్నాయి ఆయన తీసుకుంటాడు సబ్జెక్ట్స్. హ్మ్. ఇలా కొత్త పంతాలో విద్యారంగం వెళ్తుంది. సార్. చైతన్య గారు సార్. ఇవన్నిట్లో కాషాయం ఎక్కడుంది చెప్పండి? మీరు సార్. మీరు పాత విధానాలు హ్మ్. స్వాతంత్రం రాని నాటి విధానాలను మీరు కొనసాగించారు. హ్మ్. ఎప్పుడైనా కొత్త విధానాలు మనం సార్. వెల్కమ్ చేయాలి. వీటికి ఆర్ఎస్ఎస్ కు దీనికి లేకపోతే సంబంధం. కాషాయానికి ఏ సంబంధం లేదు. సార్ ఇక ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమైన విషయం సార్. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా దీని ప్రభావం చాలా ఎక్కువుంది. మనం మనం చూసిన ఇటీవల సంఘటనే మనకందరికి తెలుసు. సో, ఆవిడ నిన్న పాల్కేశ్వరం గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ ఆమె. అసలు మొత్తం ఈ జనరేషను పుస్తకాలు చదవడం మానేసి, పేపర్లు చదవడం మానేసి, అసలైన విషయాలు తెలియట్లేదు. కేవలం సోషల్ మీడియా తయారు చేసినటువంటి జనరేషన్‌నే మనం తయారవుతున్నాం. ఇదే గనుక కొనసాగితే నెక్స్ట్ జనరేషన్ ఏ విధంగా మారిపోతది అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేశారు. సో, దాని ఏంటి సార్? అది ఎంతవరకు వాస్తవం? పాల్కి శర్మ గారు ఈ మధ్యలో ఎక్కడో మాట్లాడుతూ ఈ ఈ విషయం ప్రస్తావించారు. బ్రిటన్ సెక్రటరీ యాక్చువల్ గా ఒక మాట అన్నది ఏమనంటే యంగ్ పీపుల్ నవ్ డేస్ ఆర్ నాట్ రీడింగ్ బుక్స్ అని. సార్. అని దాన్ని ఆ విషయాన్ని తీసుకొని నిజంగా కూడా బుక్స్ కన్జంప్షన్ తగ్గిపోతుంటే ఎంత తగ్గితే అంత ప్రమాదమే. న్యూ జనరేషన్ సార్. ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్ ఆర్ ఇల్ ఇన్ఫార్మ్డ్ జనరేషన్ వీఆర్ గెట్టింగ్. దీని కారణంగా సార్. మిస్ఇన్ఫార్మ్డ్ అంటే సమాచారం లేని వాళ్ళు లేకపోతే తప్పుడు సమాచారం ఉన్న వాళ్ళుగా కొత్త జనరేషన్ పెరుగుతా ఉంది. కనుక బుక్ రీడింగ్ తగ్గిపోవడం అనేది ఎప్పటికైనా ప్రమాదమే. అంతేకాకుండా ఏమంటుందంటే సార్. చాలా మందిని అడిగితే వీ డోంట్ వాచ్ న్యూస్ అని చెప్తా ఉన్నారు. సార్. దెన్ వాట్ డు యూ వాచ్ అంటే వీ వాచ్ సోషల్ మీడియా అని అంటున్నారు. సార్. ఇది కూడా సోషల్ మీడియా వాచ్ చేసే జనరేషన్ కూడా దే ఆర్ ఇల్ ఇన్ఫార్మ్డ్ ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్ జనరేషన్. ఇట్ ఈస్ ఎ రిస్క్ టు ది నేషనల్ సెక్యూరిటీ అని కూడా ఆమె అన్నది. దేశానికి దేశ భద్రతకే ఇది ప్రమాదము. కొత్త తరము జనమంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియా వాచ్ చేసే జనరేషనే కానీ న్యూస్ ను వాచ్ చేయడం లేదు. పైగా కన్జంప్షన్ ఆఫ్ ది ట్రస్టెడ్ ఏమంటాం న్యూస్ ఫ్రమ్ ది ట్రస్టెడ్ సోర్సెస్ అనేది జరగడం లేదు అని. కనుక న్యూస్ చూడడం లేదు. న్యూస్ కూడా ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి ఉదాహరణకు స్టాండర్డ్ పేపర్స్ ఉండేవి మన దగ్గర. ఈ స్టాండర్డ్ పేపర్స్ ఇంగ్లీష్ లో హిందూ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కూడా పేపర్స్ వాటికి కూడా కొంచెం వ్యూస్ ఉంటాయి. మన దగ్గర తెలుగులో ఈనాడు, సాక్షి లేకపోతే మిగతా పేపర్లు కూడా ఎవరికి అనుకూలము అనేది ఉంది.
మనకైతే ఈనాడు అనంగానే ఎవరికి అనుకూలం, ఏ పార్టీకి అనుకూలం, సాక్షి ఏ పార్టీకి అనుకూలం, సార్. ఇది మనం చెప్పే అవసరం లేదు. ప్రజలకు తెలుసు. అయినా సరే ఒక ప్రమాదం ఏంటి ఉండేది కాదంటే, వార్తలు వార్తలుగా యేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఒక సంఘటన జరిగింది. హ్మ్. ఏం జరిగింది అక్కడ? ఎవరు ఎవరిని కొట్టారు? లేకపోతే ఏమి యాక్సిడెంట్ ఎలా జరిగింది? తప్పెవరిది? ఒప్పెవరిది? ఇలాంటివన్నీ కూడా అక్కడ జరిగిన దాన్ని జరిగినట్టు చెప్పడం. సార్. తర్వాత వ్యాసాల రూపంలో రాసినప్పుడు తమ అభిప్రాయాలను చెప్పడం అనేది సార్. ఉండేది. కనుక దాన్ని జర్నలిజం యొక్క స్టాండర్డ్స్ అని అంటాం. సార్. ఈ స్టాండర్డ్స్ మొదలే తగ్గిపోతున్నాయి ఈ రోజుల్లో. హ్మ్. ట్రస్టెడ్ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి న్యూస్ అందడం లేదు. పైగా న్యూస్ వాచింగే తగ్గిపోయింది. ఇది నేషనల్ సెక్యూరిటీకి ప్రమాదము అని. ఇది ఎలా ప్రమాదం అనేది ఇప్పుడు మనము అంచనా వేసుకోవాలి. ఆమె డీటెయిల్స్ చెప్పలేదు. ఏ దేశానికైనా కూడా అక్కడ యువతరం గనుక సమాచారము వినకపోతే, చదవకపోతే హ్మ్. ఓన్లీ సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది న్యూస్ కాదు అది ఇచ్చేది. అది వ్యూస్‌ని మాత్రమే ఇస్తుంది. సార్. కనుక ఉదాహరణకు ఊరికే మనం పేర్లు తీసుకోకపోయినా గూడా తెలంగాణ యాసలో మాట్లాడే తీన్మార్ మల్లన్న ఒక వార్తలు చదివేవాడు. వార్తలు సార్. చదివేవాడు. సార్. అతను బోర్డ్ పైన పేపర్ పెట్టి చదువుతూ దానిపైన కామెంట్స్ చేసేవాడు. కామెంట్ చేయంగానే ఏమవుతుంది అంటే ఆయన యొక్క ఆలోచనలో ఆ వార్తను చెప్పేవాడు. సార్. అంటే ముందే నిర్ణయం చేసేవాడు. ఇది తప్పు, హ్మ్. ఒప్పు అని. కనుక అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పాఠకుడు మిస్‌లీడ్ అవుతాడు. హ్మ్. ఇప్పుడంతా గూడా యూట్యూబ్ ఛానెల్స్‌లో గాని, ఈవెన్ పత్రికల్లో గాని ఇలాంటివి జరుగుతా ఉన్నాయి. సార్. డిజిటల్ న్యూస్‌ను చూస్తున్నారు. యూట్యూబ్స్ గాని, సోషల్ మీడియా అంతా కూడా వాళ్ళ అభిప్రాయాలను చెప్తారు తప్పితే ఇప్పుడు నేను సార్. మాట్లాడుతున్నాను. హ్మ్. నా అభిప్రాయం చెప్తాను. కనుక నేను వార్తను చెప్పడం లేదు. సార్. కనుక దీంట్లో ఏమవుతుంది అంటే కొంత హిడెన్ పార్ట్ ఒకటుంటుంది. పాఠకుడికి నేరుగా సమాచారము సార్. దొరకదు. ఈ హ్మ్. ఈ ప్రమాదం ఉంది. కనుక ఇప్పుడు ఏమైతుంది సోషల్ మీడియా డ్రివెన్ సొసైటీగా మారిపోతున్నాం మనం. సార్. కనుక సోషల్ మీడియా ఒక తప్పుడు వార్త చెప్తే అదే నిజం అనుకునేటువంటి ఒక ప్రమాదము అనేక దేశాల్లో ఇప్పుడు అందుకే ఈ సోషల్ మీడియా తయారు చేసిన ఉద్యమాలు కూడా అలాంటివే ఇప్పుడు. సార్. ఉదాహరణకు మన దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ హ్మ్. ఒక ఒక జడ్జి గారు సుప్రీం కోర్టులో ఒక మాట అనంగానే హ్మ్. బొద్దింకలా తయారయ్యారు యువత అని ఒక కామెంట్ చేస్తే ఒక మీమ్ లాగా ఒక ఉద్యమం స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. సార్. కోట్ల మంది దాంట్లో జాయిన్ అయ్యారు. అది ఒక ఫన్ లాగా ఎంజాయ్ చేశారు. ఫన్ లాగా ఉండకుండా చివరకు ఒక ఎమోషన్‌గా టర్న్ అయింది. సార్. కనుక యువత వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కానటువంటి ఒక పరిస్థితిలో సార్. రోడ్లపైకి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. హ్మ్. నిజం దాంట్లో ఒకటే ఒక నిజం ఏంటి అంటే పేపర్ లీక్ అనేది నిజం సార్. కదా! కానీ దాని చుట్టూ ఉన్న అనేక నిజాలు ఈ ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా చాలా సార్లు ప్రభుత్వాలు కూడా చెప్పడం ఫెయిల్ అయిపోయినాయి. సార్. హ్మ్. ఉదాహరణకు నీట్ లేకముందు పరిస్థితి ఎంత దుర్భరంగా ఉండేది అని ఎవరైనా చెప్పారా? ఎవరు ఎవ్వరు లేరు. జనరేషన్‌కి తెలియదు. ఎందుకంటే తెలీదు. 2016కు ముందు హ్మ్. దేర్ వాస్ నో నీట్. నీట్ లేనప్పుడు ఏమైంది 40 రకాల పరీక్షలు రాసేవాళ్ళు ప్రజలు, సార్. విద్యార్థులు. దిక్కుదోచని పరిస్థితి ఒకటుండేది. కనుక ఇన్ని పరీక్షలు, ఇన్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టుకోవడమే కాకుండా ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎయిమ్స్ వాళ్ళు వేరే పెట్టేవాళ్ళు. లేపోతే సీఎంసీ వాళ్ళు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేరే పెట్టేవాళ్ళు. జిప్‌మేర్ వేరే పెట్టేవాళ్ళు. ఇలా 100 రకాల పరీక్షలు ఎన్నని రాయాలి? ఎలా సార్. సీటు తెచ్చుకోవాలి? అర్థం కాని ఒక దుస్థితి ఉండేది. ఇదంతా కాదు ఒక పరీక్ష ఇంటి దగ్గరే కూర్చొని రాయాలి అనే ఉద్దేశంతోనే మంచి ఉద్దేశంతో ప్రారంభమైందిది. సార్. కనుక దీన్ని ఇప్పుడు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. ఇది తెచ్చిందెవరు మరి మోడీ గారే తెచ్చారు. సార్. విద్యార్థుల సౌకర్యార్థం తెచ్చారు. హ్మ్. 3 భాషల్లో ఉండేది 13 భాషల్లోకి మార్చారు. ఇవన్నీ కంఫర్ట్స్ ఇచ్చారు. సీట్లు కూడా 40, 50 వేలు ఉన్న సీట్లను 1,50,000కి పెంచారు. ఇవి ఎవరు చెప్పరు గదా! సార్. ఇవన్నీ ఏం చెప్పకుండా లీక్ అయింది. నీట్ లీక్ అయింది. అవును. కానీ ఆ నీట్ లీక్ అయ్యాక సుమారుగా ఒక 30 మంది, 40 మందిని అరెస్ట్ చేశారు. లీక్ చేసిన వాళ్ళని జైల్‌లో పెట్టారు. వెంటనే నీట్ కండక్ట్ చేశారు. ఫలితాలు గూడా ఇచ్చేశారు. ఇచ్చేశారు. ఇచ్చాకే ఉద్యమం ప్రారంభమైంది గదా! సార్. మరి అదేంటి? ఇవన్నీ ఈ నిజాలు ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పరు. హ్మ్. కనుక ఈ సోషల్ మీడియా ఏం చేస్తదంటే ఉద్యమాన్ని రెచ్చగొట్టుతది గానీ పరిష్కారం చూయించదు. చూపించదు. మీరు సార్. అంతగా చూస్తే ఢిల్లీలో ఇంత పెద్ద ర్యాలీ జరిగింది. అంతా జరిగింది గానీ స చట్టం తయారు చేసి
చట్టం తన పని తాను ఎలా చేసుకుపోవాలి, ఒక కమిటీ వేసింది. హై లెవెల్ కమిటీ. ఇవన్నీ జరిగిపోయినాయి గదా! ఈ చట్టం ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలని ఒక్కరు కూడా మాట్లాడలేదు పార్లమెంట్‌లో. చట్టంలో చిన్న సవరణ కూడా చేయలేదు. ఆ! ఎందుకంటే వీళ్ళకెవ్వరికీ చట్టము, చర్యలు లీక్ కాకుండా భవిష్యత్తులో దా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము. ఇవన్నీ విషయాలు ఎవరు చర్చ చేయలేదు. ఎందుకంటే సార్. సోషల్ మీడియా కావాల్సింది ఏంది అంటే, హ్మ్. ఈ ప్రభుత్వం మీద దాడి చేయాలి. రిజైన్ చేయాలి. రిజైన్ చేయాలి. రిజైన్ చేశాడు. రిజైన్ చేయడమే టార్గెట్ అయితే నెక్స్ట్ సార్. పరీక్ష, నెక్స్ట్ పరీక్షలో లీకేజ్ ఉండదా? హ్మ్. ఉంటుంది. రిజైన్ చేశాక కూడా నేనేమంటున్నా అంటే, హ్మ్. మీరెందుకు చట్టం ఎలా ఉండాలని చెప్పలేదు. ఆ! ఏ ఒక్కరు చెప్పలేదు. ఏ ఒక్కరు చెప్పలేదు. అది కాక్రోచ్ జనతా పార్టీ చెప్పలేదు. కాంగ్రెస్ చెప్పలేదు. ఎవ్వరు చెప్పలేదు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే గూడా సార్. బిల్లు పైన మాట్లాడలేదు. సవరణలు ఇవ్వలేదు ఎవరు కూడా. సార్. ప్రభుత్వం చేసిందే చట్టం అయిపోయింది గానీ, హ్మ్. ఏంటంటే ప్రతిపక్షాలు అందరూ కలిసి సార్. అద్భుతమైన చట్టం తయారు చేయడానికి పార్లమెంట్ వేదిక. ఇది జరగలేదు. కనుక సోషల్ మీడియా మూవ్‌మెంట్స్ ఏముంటాయంటే, హ్మ్. ఇర్రెస్పాన్సిబుల్ మూవ్‌మెంట్స్ అయితున్నాయి గదా! మరి. సార్. రెస్పాన్సిబిలిటీ లేని బాధ్యతారహితమైన ఉద్యమాలకు ప్లేస్ ఇచ్చింది గానీ, సార్. పరిష్కారానికి ప్లేస్ ఇవ్వలేదు. హ్మ్. ఒత్తిడి పెంచగలిగింది. కానీ పరిష్కార మార్గం కనుక ఎవడికో కసి ఉంటే, ఆ కసి తీర్చుకోవడానికి పనిస్తది తప్పితే, సార్. అందరిని ఇన్వాల్వ్ చేసి కనుక సోషల్ మీడియా కూడా ప్రాపర్‌గా ఉపయోగించాలి. సార్ ఇప్పుడు అంటే చివరి ప్రశ్న. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మనం ఆవిడ సీనియర్ జర్నలిస్ట్ పాల్కేశ్ శర్మ గారు ఉదహరించినటువంటి పుస్తకాలు చదవకపోవడం. అంటే ఒక విధంగా ఆ పుస్తకాలు చదవకపోవడము, మళ్ళీ రాంగ్ నోషన్స్ సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవ్వడము. ఇదొక ఎత్తయితే, ఇప్పుడు మన యొక్క నెక్స్ట్ జనరేషన్‌కి ఇప్పుడు పూర్వం అంటే ఇందులో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు తెలియజేసేవాళ్ళు. మన మహాభారతమో, రామాయణమో లేకపోతే ఒక విలువలు ఇవన్నీ వాళ్ళు తెలియజేసేవారు. సో, ఇది ఎక్కడో మిస్ అవుతున్నారు కదా లింకు. మీరే ఎంతమంది అంటున్నారు. మోడీ గారు చేస్తున్నటువంటి ఈ పని ఎవరికీ తెలియట్లేదు. ఒకప్పుడు ఇప్పుడు పవర్ విషయమే వస్తే 14, 15 ఆ టైంలో పవర్ హాలిడే అని ఇచ్చేవారు ఇండస్ట్రీస్‌కి. ఇప్పుడు అది లేనే లేదు. సో, ఈ గ్యాప్‌ని ఎట్లా ఫిల్ చేయాలి? అంటే ఇటు వాళ్ళ విలువల ప్రకారం చూసినా, లేకుంటే సమాచారం ప్రకారం చూసినా, పుస్తకాలు చదవకపోవడము లేదా పత్రికలు చదవకపోవడం అనేది ఒక సమస్యగా మారుతుంది. సో, ఈ గ్యాప్‌ని ఎట్లా మనము పూరించాలి? అది ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఇప్పుడు ఇంకా దీనికి మించిన ఇంకొక సమస్య ఉంది. ఆ! స్క్రీన్ టైమ్ వేస్టేజ్ అనేది ఇప్పుడు చాలా పెద్ద సమస్య. మొన్న మోడీ సార్. గారు గూడా ఏదో దేశంలో మీరే మాకు మోడల్ అని అనేసారు. ఎందుకంటే ఆ దేశంలో యువతకు లిమిటేషన్స్ ఉన్నాయి. స్క్రీన్ సార్. టైమ్ ఆ! లిమిటేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఇంత టైం కన్నా స్క్రీన్ పైన ఎక్కువ స్పెండ్ చేయొద్దు అని. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది వాళ్ళది. హ్మ్. సో, అలాంటిది గనుక చట్టము మన దేశాల్లో కూడా రేపు వస్తే రావచ్చు. మోడీ గారు ఆ మాట అన్నారంటే ఇక్కడ ఎప్పుడో సార్. ఒకసారి ఇస్తారు. అదే సార్. అలాగే అశ్లీలమైనటువంటి కంటెంట్ సార్. ఒకటి తప్పుడు కంటెంట్, సార్. అశ్లీలమైనటువంటి కంటెంట్, మిస్‌లీడింగ్ కంటెంట్, యాంటీ నేషనల్ కంటెంట్ ఇలా కంటెంట్ అనేది ప్రమాదకరంగా మారిపోయింది. అవును. మనం చూసాం. 'రుచిత శర్మ' గారు ఆ అమ్మాయి 25 సంవత్సరాల అమ్మాయి అట్లా పదాలు వాడిందంటే కేవలం సోషల్ మీడియాలో తయారైన అమ్మాయి కదా! అమ్మాయి. అంతే గదా! హ్మ్. కానీ అదే మాట అంటుంది. నేను ఇంకొక మాట గూడా ఈ చైనా అది విషయం చెప్తూ నేను ఒక మాట మిస్ అయ్యాను. సార్. ఉదాహరణకు అక్కడ రాయబారి మన చైనా రాయబారి విక్రమ్ దొరైస్వామి ఏం సార్. చేశారంటే ఒక ఓపెన్ హౌస్ అని పెట్టాడు చైనాలో. పెట్టి ఓకే. అక్కడ మన మన ప్రవాస భారతీయులు ఎంతమంది ఉన్నారో వాళ్ళొచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకున్నారు. అక్కడ సోషల్ సార్. మీడియా ఎంత ప్రమాదంగా మారిపోయింది. మా మా గురించి చాలా చెడ్డగా చైనాలో ప్రచారం చేస్తున్నారు. మా గురించి హ్మ్. అంటే భారతీయుల గురించి. హ్మ్. ఉదాహరణకు భారతీయ ఆహారపు అలవాట్ల గురించి, భారతీయ సాంప్రదాయాల గురించి చాలా హ్మ్. వ్యంగ్యంగా దూషిస్తూ కంటెంట్ తయారైతుంది విపరీతంగా సోషల్ మీడియాలో. ఇది సార్. ఎలా ఇది అసలిక్కడ మేము ఉండాలనా? వద్దా? అనే ఒక స్థితి సార్. వచ్చేసింది. అవన్నీ హ్మ్. కంప్లెయింట్ చేస్తే దొరైస్వామి చైనా ప్రభుత్వానికి కూడా కంప్లెయింట్ చేసింది. ఇంకా సార్. గమ్మత్తేందంటే హ్మ్. చైనా ప్రభుత్వము దాన్ని నిలువరించలేకపోతుంది. ఆహా! ప్రజల యొక్క అక్కడ ఉన్న యువత అక్కసుతోటి చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని సార్. వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలను అరెస్ట్ చేసి ఆ! కొన్ని రోజులు వార్నింగ్ ఇచ్చి ఇలాంటివన్నీ చేస్తుందన్నట్టు. సార్. చివరకు ఆ భస్మాసురుడిలాగా హ్మ్. ప్రభుత్వాలైతే ఈ ఫ్రీడమ్ ఇచ్చాయో ఆ ప్రభుత్వాల పైనే చేయి పెడుతున్నారు వాళ్ళు. భస్మం సార్. చేసేస్తున్నారు. కనుక ఆ ప్రభుత్వాలు కూడా నియంత్రించలేని ఒక స్థితి అన్ని సార్. దేశాల్లో ఈ సమస్య ఉంది.
అందుకే ఇది ఈ ఒక్కరోజు సమస్య కాదు. సోషల్ మీడియా మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంది. సార్. కనుక ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలను ప్రైవసీ పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో. గతంలో సార్. ఏమన్నా అంటే నాకు ప్రైవసీ కావాలి, నా బెడ్‌రూమ్ వేరే ఉండాలి అని చిన్న వయసు నుంచే పిల్లలు విడిగా ఉండడం ఇవన్నీ చూస్తున్నాం. సార్. ఇది ప్రైవసీ అనేది అదొక రైట్‌గా ఫీల్ అవుతుంది. ఈ మధ్యన ఈ హక్కుల సంఘాలు ఎక్కువైపోయినాయి కదా! ప్రతిదీ హక్కులే మాట్లాడుతున్నారు గానీ, బాధ్యతల గురించి మాట్లాడరు. ఎందుకు మీరు ప్రైవసీ అనేది ఒక హక్కుగా ఎందుకు తీసుకుంటున్నారు? బాత్రూము, టాయిలెట్స్ అనేది ప్రైవసీ గానీ, సార్. ప్రతి వాడు ఒక హక్కుగా అంటే నాకు సోషల్ మీడియా ఇవి అని సోషల్ మీడియా ఓపెన్‌గా ఉండొచ్చు గదా! అంత సార్. దాచుకొని చూడాల్సిన సోషల్ మీడియా ఏముంటుంది? కనుక నేనేమంటున్నా అంటే రాబోయే ఈ తరంలో ఈ ఈ కొత్త అలవాటు హక్కుల సమాజం హక్కుల సా ఏమంటాము సమాజము తయారవుతుంది మన సార్. దేశంలో. బాధ్యతల సమాచారం సమాజం ఉండేది ఒకప్పుడు భారత్‌లో. భారత్‌లో ఎప్పుడు బాధ్యతల గురించి మాట్లాడారు గానీ, హక్కుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. సార్. అలాంటిది ఈ కల్చరల్ మా చేంజెస్ అనేవి దేశంలో ఏర్పడుతున్నాయి. కనుక దీన్నే మనము ఏమంటామంటే వోకిజం అని అంటాం. సార్. ఈ వోకిజం గనుక ఢిల్లీలో మొన్న జరిగిన ఈ యొక్క బొద్దింకల పార్టీ ఏదైతే ప్రదర్శన చేసిందో, మీరు వింతగా చూస్తారు ఎప్పుడైనా ఉద్యమాలు చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేయడము, అబ్బాయిలు, అమ్మాయిలు పబ్ డాన్స్ లాగా, క్లబ్ డాన్స్ లాగా చేయడము, అసభ్యకరమైన మాటలు మాట్లాడము, బూతులు మాట్లాడము కెమెరా ముందొచ్చేసి. దీన్ని ఏమంటారంటే ఫ్రీ కల్చర్ అనేది ఈ కల్చరల్ మార్క్సిజం అని ప్రపంచ దేశాలను పీడిస్తున్న సమస్య. అంటే మార్క్సిజం, కమ్యూనిజం ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు కొత్తది ఏందంటే ఈ కల్చరల్ మార్క్సిజం. కనుక సాంస్కృతిక పైన దాడులు చేయడమే మార్క్సిజం యొక్క పని ఇప్పుడు. కనుక మీరు ఈ దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నించడము, గుడ్డి నమ్మకం అని చెప్పడము, లేకపోతే ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో రెచ్చగొట్టి ప్రశ్నించాలి. ప్రశ్నించే గొంతుక. అరే జవాబు చెప్పే గొంతుకలు కావాలి నాకు. ప్రతి ప్రశ్న నువ్వే వేస్తావా? నేను కూడా వేస్తాను. నీ బాధ్యత ఏంది అని నేను అడుగుతున్నాను ఇప్పుడు. కనుక ఈ ప్రశ్నించే వాళ్ళను ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. కనుక ఈ కల్చర్ ఇది ప్రశ్నించడం అనేది ఒక కొత్త కల్చర్. ఏమంటే ప్రశ్నించడం అనేది డెమోక్రసీలో భాగం. మన దగ్గర ప్రశ్నోపనిషత్తు ఉండేది చైతన్య గారు. ఈ దేశానికి మీరు నేర్పించకండి, మా కల్చర్ అది. కనుక చిన్న పిల్లలు సైతము, గార్గి కూడా యంగ్ గర్ల్, వెరీ యంగ్ గర్ల్, దేశాలను తిరిగింది ఆమె, లంకకు వెళ్ళింది, అక్కడ మేధావుల సమావేశాల్లో మాట్లాడింది ఆమె, అనేక ప్రశ్నలు కురిపించింది, మగవాళ్లను పండితులను ప్రశ్నించింది, ఆడవాళ్ళకు అంత స్వేచ్ఛ ఉండేది. కనుక ప్రశ్నోపనిషత్తే పుట్టిన దేశానికి ప్రశ్నించడం గురించి నేర్పిస్తున్నారు. ఈ మధ్య ఒక ఆయన ప్రోగ్రామ్ జరిగింది, ఆ మధ్య నాగేశ్వరరావు గారి పైన చాలా పెద్ద ఇష్యూ అయినప్పుడు అక్కడ వాళ్ళ బ్యానర్ ఏం పెట్టారంటే ప్రశ్నించే గొంతుకలపై ఇనుప బూట్ల ఎంతకాలం అని చెప్పేసి. ఈ ఇనుప బూట్లు ఏంది, ప్రశ్నించే గొంతుకలేంది, ప్రశ్నించే గొంతుకలు అన్ని కూడా జవాబు చెప్పగలిగిన వాడే ప్రశ్నించాలి. ఏ జవాబుదారీతనము లేనివాడు ప్రశ్నించే హక్కు లేదు. కనుక ఇటువంటి సమాజాన్ని మనం నిర్మాణం చేయాలి. కనుక అంటే స్వేచ్ఛ అంటే ఏ బాధ్యతలు లేని ఏది స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛను తప్పకుండా మనం పొందాలి, కానీ బాధ్యతలను కూడా ఆలోచించాలి. ఇది రాబోయే తరంలో మనం అందరం ఆలోచించాల్సిన విషయమే. పండితులు ఆలోచిస్తున్నారు, పాఠ్యాంశాల్లో కూడా మార్పులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా. కనుక ఇది సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. సార్ చాలా సంతోషం, మీ విలువైనటువంటి సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. చూశారు కదా, ఈ సోషల్ మీడియా ద్వారా చాలా ముప్పులు ముంచుకొస్తున్నాయి. ముఖ్యంగా కల్చరల్ మార్క్సిజం, అలాగే హక్కుల కోసం పోరాడడం, బాధ్యత మర్చిపోవడం, ఇలా చాలా విషయాలు మన యువతలో మిస్ అవుతున్నాం. దీని విషయంలో మనం అందరం జాగ్రత్త పడాలి. దీనిపై మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. ఆంధ్రప్రభ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు తెలియచేయండి. నమస్కారం.